అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీ అందరితో కలిసి ఈ ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. క్రైస్తవ కుటుంబాలలో పోట్లాటల వాక్యము పరిశుద్ధాత్మ మీలో లేనందుకే ఈ రోజుల్లో కుటుంబాలలో కొట్లాటలు చేయించేది సాతానే. ఈ రోజుల్లో భయాన్ని పుట్టించేది సాతానే. ఈ రోజుల్లో చాతకాని తనాన్ని కల్పించేది సాతానే, అనగా చాతకాని తనం. కుటుంబాలలో మన ఆశీర్వాదాన్ని దొరకనీయకుండా చేసేది సాతానే. కారణం ఏమిటి అని అంటే, నాలో వాక్యం లేదు, నాలో పరిశుద్ధాత్మ లేదు. నాకు తెలియకుండానే నా వాసు నా ఎదుటనే నిలబడి, నా కుటుంబములో నిలబడి అన్ని పరిస్థితులను తారుమారు చేస్తూ ఉన్నాడు. నావాషు అనగా ఎవరు అంటే సాతానుడు. ఈ కుటుంబాలలో చిచ్చులు పెట్టేది, గొడవలు చేయించేది, ప్రమాదాలకు గురి చేసేది సాతానుడు. కాబట్టి జాగ్రత్తగా నా మాటలు మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. సాతాను యొక్క క్రియలు చాలా విపరీతమైంది, అధిక జ్ఞానము గలది సాతానుడు. కాబట్టి మనుషులను తారుమారు చేస్తూ వాని పనిని వాడు మనుషులకు దేవుని నుండి వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా మరి కొట్టివేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు ఏడుస్తూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, నావేషు గిలాదు వారలారా, మీ మందనం శత్రువైన సాతానుని నావాషును ఎందుకు ఎదుర్కోలేరు? నిజమే, సాతానుని ఎదుర్కోలేరు. ఎందుకంటే వాని సైన్యము చాలా ఎక్కువగా ఉంది, దేవుని సైన్యం చాలా తక్కువ ఉంది. కాబట్టి తక్కువ ఉన్న ఈ క్రైస్తవులలో భక్తి లేదు, వాక్యము లేదు, పరిశుద్ధాత్మకు అసలు చోటే లేదు. కాబట్టి ఈ నావాషు, ఈ సాతానుడు అనేక రకాలైన ఇబ్బందులకు కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నాడు. మగవాళ్ళు లేరా దాన్ని ఎదుర్కోవడానికి? మా దగ్గర వానితో పోరాడే మగసిరి కలిగిన వారు లేరు. మా దగ్గర సాతానుతో పోరాడదగిన సామర్థ్యము లేదు. ఎందుకు లేదు అనంటే, వాడు చాలా బలవంతుడు, దుష్టుడైన వాడు. కాబట్టి ఎవరిలో కూడా దాన్ని ఎదిరించే ధైర్యము లేదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, నీలో వాక్యం లేదు, నీలో పరిశుద్ధాత్మ లేదు, సరిగ్గా మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసము అసలు లేదు. తీసుకున్న కొంతమంది పెళ్ళికని తీసుకుంటారు, అది తప్పు. ఈ ఉదయకాలపు ఈ స్థలం నుండి దేవుని వాక్యము మాట్లాడుతూ ఈ విధంగా చెప్తూ ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి, నాలో దేవుని వాక్యం ఉండాలి, నేను బాప్తిజము తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అప్పుడు సాతానుని జయించగలం. పట్టుదల కలిగి ఆయన ఆత్మ కొరకు కన్నీరు కార్చే బిడ్డలుగా ఉండాలని, అలాగున చేస్తే నీ కుటుంబాలలో పోట్లాటలు తగ్గిపోతాయి. కాబట్టి వాక్యాన్ని, పరిశుద్ధాత్మకు నీవు చోటు నీ హృదయంలో కలిగి ఉండాలని ఈ మాటలను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈరోజు వింటున్న మీరు మరి వాక్యానికి ఈరోజు నుండి మీ హృదయంలో చోటిస్తారా? పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడకపోతే దేవుణ్ణి అడగండి, కనిపెట్టండి, ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా నీ హృదయంలో ఆయన కార్యాన్ని కలగజేస్తాడు. కాబట్టి మీ కుటుంబాలలో పోట్లాటలు తగ్గాలంటే దేవుని ఆత్మను ఆశ్రయించు. అప్పుడు సాతానుడు మిమ్మల్ని వదిలి దూరమైపోతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.